రవితేజ సార్ వెనకాల ఒక యాడ్లో చేశాను. ఏది ఏం యాడ్? బ్రాండ్ యాడ్ ఒకటి ఉండేది, ఆయన వెనకాల కానిస్టేబుల్ లాగా. ఓకే, అది ఫస్టా? అది ఫస్ట్. అంతకుముందు మీ ఫస్ట్ అసలు అసలు కెమెరా ఫేస్ చేసింది ఏది? ఉన్నాయండి. ఆ సినిమా పేరు అది ఎంఎస్ నారాయణ గారు ఉంటారు ఏదో సినిమా. ఓకే, అది పేరు తెలియదు. ఇప్పుడు 2014-15. 14. ఓకే. అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళి ఇక్కడ మన కృష్ణానగర్లో సుమా ఎక్కించుకుని తీసుకెళ్ళారు. అప్పుడు చూశాను అనమాట. అది భలే ఎక్స్పీరియన్స్ అండి, నాకు మంచి ఎక్స్పీరియన్స్. అంటే అన్నీ మనకి కొన్ని ఫేస్ చేస్తేనే తర్వాత లైఫ్ అంత కిక్ వచ్చింది. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకుని కార్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నా, ఇంటికి వస్తే మా రూమ్మేట్ దింపితే అది కూడా ఒక ఎగ్జైట్మెంట్ ఎక్కాను అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ యాటిట్యూడ్ చూపించారు. ఏంటి ఫస్ట్ సినిమా ఓకే అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు. సుమోలో లొకేషన్కి వెళ్ళేదాకా ఒకటే మ్యూజిక్, అట్లాంటివి చేసాం. అంటే ఏంటి చెప్పేవారా ఇలా జాగ్రత్తగా ఉండాలి ఇలా టిప్స్ లాగా? ఇలా ఉండేది. ఓకే ఓకే ఇలాగే ఉంటుందేమో లేదు అనుకుని, టిఫిన్లు ఎక్కడ పెడతారో తెలియదు. అక్కడ ఉంటే తొందర ఇడ్లీ, అబ్బా ఏంటి ఇడ్లీలు దోశ ఇన్ని రకాలు పెడతారా. అప్పుడు పెద్ద ఫుడ్ ఉండేది కాదు కదా, మందులు ఉంటే ఎలా మేనేజ్ చేయాలి, అటుకెళ్ళి కొనుక్కుంటే ఎన్ని రోజులు వస్తాయి, ఇది ఇంత ఉండేది అంతా. సో దాని తర్వాత నుంచి అంటే ఆడిషన్స్కి వెళ్ళడం వర్కౌట్ అవ్వక, తర్వాత చాలా లక్కీగా నాకు చాయ్ బిస్కెట్ వచ్చి, నాకు సందీప్ గడి తగిలి, ఆడ అతిథి లాంటి షార్ట్ ఫిల్మ్ రాసి అందరికి నచ్చి, ఆడే కలర్ ఫోటో తీసి హీరో చేసి, నా చుట్టుపక్కల ఉన్న పీపుల్ వల్ల లక్కీగా మంచి వాళ్ళు పడ్డారు సర్కిల్.